భీష్ముడు స్వయంవరంలో సాల్వ మహారాజును ఓడించడం తరువాత కాశీరాజు పెద్ద కుమార్తె అంబాదేవి భీష్ముడితో నేను అతన్ని ప్రేమిస్తున్నాను మరియు అతన్ని పెళ్లికూడా చేసుకోవాలనుకుంటున్నాను. ఇలా మీరు ఇక్కడికి వచ్చి మా స్వయంవరాన్ని పాడు చేశారు కదా అని చెప్పింది. భీష్ముడు వెంటనే కాశీరాజుతో మీ పుత్రిక అంటున్నది ఏమిటి కాశీరాజా? ఈమె తనకి కాబోయే వరుడిని ముందుగానే ఎంచుకున్నదా అని అడిగాడు. దానికి అంబాదేవి అవును, నేను ఈ స్వయంవరంలో సాల్వ మహారాజు మెడలో వరమాల వేయాల అన్నది ఏనాడో నిర్ణయించుకున్నాను అని చెప్పింది. అప్పుడు భీష్ముడు ఇది స్వయంవరం కానే కాదు, వంచన, మోసం. ఇందరు రాజాధిరాజులు కాశీదేశానికి ప్రయాణమే వచ్చారు. అది అంతా వ్యర్థమేనా? ఇలా మీ రాకుమారి తన భర్త ఎవరో ముందే నిర్ణయించుకుని ఉంటే ఈ స్వయంవరం నాటకం ఎందుకు? వాళ్ళిద్దరికీ వివాహం చేయించి ఉండాల్సింది కదా అని భీష్ముడు కాశీరాజుతో అంటాడు.